మన పెద్ద నాయకుడి యొక్క జన్మదినం వచ్చింది. ఈ జన్మదినం ఈ ఎలక్షన్ కోడ్ కూడా కాస్త అడ్డం వచ్చింది. అయినా మా శాంతం ఒప్పుకోవాలా. మనం చేయాల్సింది ఏమైనా సురేష్కి ఫోన్ చేయి, అందరికి ఫోన్ చేయి. ప్రభాకర్ రెడ్డి గారికి ముందుగా చెప్పాను, తర్వాత సురేష్ గారికి రిక్వెస్ట్ చేసిన అయినా ఖర్చులైనా బొచ్చులైనా మనం చేయాల్సిందే అని చెప్పి మా శాంతమ్మ ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరీ 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 మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబోయేటటువంటి ముఖ్యమంత్రి, మన రాష్ట్రాన్ని కాపాడవలసిన మా ముఖ్యమంత్రి, రాష్ట్రం ఎండిపోయి ఉంది, ఎండిపోయిన రాష్ట్రాన్ని చిగురించేటట్టు చేయాల్సిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన 100 కాలాల పాటు చల్లగా ఉండాలని భగవంతుడిని మనం అందరం కూడా ప్రార్థించాలి. సురేష్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈరోజు చెంచిల్ బాబు యాదవ్ గారు వచ్చారు, మన మాజీ ఎమ్మెల్యే గారు విజయరామరెడ్డి గారు ఉన్నారు, మన మాజీ ఎమ్మెల్యే గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మన వెంకటేశ్వర రెడ్డి గారు మరి కోవూరు, ఆయన మా పార్టీ సెక్రటరీ, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహాశైలందరికీ నా నమస్కారాలు. ఈ దఫా గాని మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కాకపోతే మన పని అయిపోయినట్టే. మనం ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది, వలస పోవాల్సి వస్తుంది. కొట్లాడుతుందా నమ్మనాయుడు ఎట్టైనా కొట్టుకుంటాం, అది వేరు. ఇది ఆహారానికి చచ్చిపోయే రోజులు వస్తాయి దగ్గరికి. ఏమైనా బీజేపీ నాయకుడు అందరూ కూడా ఈరోజు 3 పార్టీల అభ్యర్థులు కలయికతో మరి ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి అయితేనేమి, అసెంబ్లీ అభ్యర్థి అయితేనేమి పోటీ చేస్తున్నటువంటి సందర్భం. 3 పార్టీలు ఒకటే మనం మంచి మెజార్టీతో మన అభ్యర్థులను గెలిపించుకోకపోతే మన చేతగానితనం కూడా అనుకుంటారు. అదే కాదు, ఈ దఫా గాని మనం గాని ముఖ్యమంత్రిని మార్చుకోకపోతే ఇతర రాష్ట్రాల వారు మనల్ని ఏమనుకుంటారు తెలుసా? ఈ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అతనికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోకపోతే డబ్బులకు అమ్ముడు పోయినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని అనుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్ద పాయింట్. మనము ఇట్లాంటి చెడ్డ వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రికి చేసుకుంటామా? డబ్బులుగా అమ్ముడుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అని రాష్ట్రం మొత్తం కూడా అనుకుంటది, ఇతర రాష్ట్రాల వారు కూడా అనుకుంటారు. ఇతర రాష్ట్రాల వారు దేశంలో, భారతదేశంలో చాలా అది ఆ మాట అందరినీ మనసులో పడిపోద్ది, ఆంధ్రులు డబ్బులకు అమ్ముడుపోయినారని. దయచేసి అందరూ కూడా డబ్బులు వాళ్ళ కాడ బాగా ఉన్నాయి. డబ్బులు ఇసుక బంగారం లారీలు, బంగారం వస్తుంటది, లారీలు వస్తుంటే ఇసుక లారీలు వస్తుంటే బంగారం వస్తుందో అంటుంటారు. అదే తెల్లదాయి వస్తుంటే ఎండు వస్తుందో అంటుంటారు. ఇంకొకటి వస్తుంటే డైమండ్స్ వస్తున్నారో. ఏంటంటే ఈయన పరిపాలనలో ఈ వెండి బంగారం అంతా అమ్మేసుకున్నాడు. గోడౌన్లు ఉన్నాయి, కర్ణాటకలో గోడౌన్, తెలంగాణలో గోడౌన్, ఆంధ్రప్రదేశ్ లో 2 గోడౌన్లు, మొత్తం గోడౌన్లంతా డబ్బు నింపుకోనున్నటువంటి వ్యక్తే కాబట్టి ఆయన ఎంతైనా డబ్బు పెట్టగలడు. ఆయనకు తోడు అతనే డబ్బులు దోసుకున్న ఆయన పార్లమెంట్ అభ్యర్థి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్లమెంట్ అభ్యర్థి అందరికన్నా ఎక్కువ డబ్బులు దోచిన వాళ్ళు ఎవరంటే ఫస్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు, సెకండ్ A2. వాళ్ళిద్దరు కూడా A1 A2 వాళ్ళు కేసుల్లో కూడా ఆయన ఉన్నాడు, జైల్లో ఈయన ఉన్నాడు అని A2 A1. అంటే మీరు జైళ్లు చేసేవాళ్ళు మమ్మల్ని పరిపాలించారా? ఏమయ్యా ఈ పరిపాలన? ప్రజలారా ఆలోచించండి రా మామలారా, కొంత చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఇదిగో నాకు ఎగ్జాంపుల్ నేనే మీకు, నేను ఎంత సంపాదించుంటా, ఒకళ్ళు సంపాదించుంటే ఈడ కూటికి నీళ్ళ కూడా ఉండవచ్చు. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి మీ కాడ ఆడకాడికి వీళ్ళ కాడ తీసుకున్నా కూడా అయిపోయి ఉంటాయి. నా కాడేంలో ఇప్పుడు నేను ఖర్చులకు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. రాజమోహన్ రెడ్డి గారు నాకు రూపాయి ఇవ్వకుండా నా భాగం ఇచ్చినాను. ఏం భాగం ఇచ్చినాడు రా? పెద్ద మనుషుల కాడికి రా, చెప్పు నాకేమి ఇచ్చినావు నువ్వు, నిజంగా చెప్పు. నువ్వు పెద్ద మనిషి అంటుంటారు, అది నీకు పెద్ద మనిషి తరహా కాదు. నాకు భాగం ఇవ్వకుండానే భాగం ఇచ్చినానని చెప్పడం. నాకు ఇవ్వలేదు, అవతల మా పెద్ద పాప కూడా ఇలా ఎవరికి ఇలా, మాకు నా చిన్న పాపకి లేదు, పెద్ద పాపకి భాగం. నీదా
మేము చెప్పాం చంద్రబాబుకి ఇచ్చివయా మాకు ఇచ్చివయా నువ్వు నీ కాడు ఆస్తి మా ఆస్తి అమ్ముకొని మీరు ఎలా ఎలక్షన్లు చూసుకుంటున్నారు ఇప్పుడు. మా ఆస్తి అమ్మి నాకు ఇచ్చిన బాగా పరిష్కారాలలో ఇచ్చినటువంటి ఆస్తిని అమ్మి మీరు ఎలక్షన్ వాడుకుంటున్నారు. రాజమోహన్ రెడ్డి నాకు రూపాయి ఇలా నా వల్ల అయ్యా మీ రాజకీయము మీ బిజినెస్ అంతా అభివృద్ధి అయింది. నాకు మీరు మసిపూసి మారేడికాయ చేస్తున్నారు. నాకు ఒక్క రూపాయి ఇప్పటికే ఏమయ్యా రెండో పెళ్లి చేసుకుంటే ఏమయ్యా ఏమైంది నీకేమైంది? నాకు ఓటుకుంది నేను చేస్తున్నాను నీకేమి మీదేం పోతని 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకున్న ముఖ్యమంత్రులు లేరా, ఎమ్మెల్యే లేరా, మంత్రులు లేరా? పొలాలనే ఒకటి నీ కాడు ఉండేదంతా భ్రష్టు అడ్వైజర్స్ ఉన్నారు. వెధవలు ఉండారు నీకు అడ్వైజర్స్. నీ పేరు ఖరాబ్ చేశారు. కుటుంబాన్ని నాశనం చేసినటువంటి సలహాదారులు ఉంటారు. ఉదయగిరిలో ఉన్నారు ఒకడు ఇద్దరు, అప్పుడు వాడు కూడా దుత్తలు ఉన్నాడు ఒకడు. అంటే విజయనారెడ్డి కోపం వస్తుంది. అందుకని ఇట్టాటోళ్ళు సలహాదారులను పెట్టుకొని మన కుటుంబం పేరు ఖరాబ్ చేసుకుంటావా? నేను శాంతమం చేసుకున్న దాని వల్ల ఖరాబ్ కాలా నీకు? నీ చేతగాని మాటలతో ఖరాబ్ అయినావు. నీకు చేతగాని సలహాలు ఖరాబ్ అయినారు ఆ కుటుంబము. నీకేమయ్యా నాకు రూపాయి ఇవ్వకుండా నాకు ఇచ్చేదానికి నీకెందుకు? ఏమైందని మీకు తెగులు ఫస్ట్ వాడు చెడిపోయినాడే పెద్ద మనుషులు కాడ. కొంతమంది మనవాళ్ళే పెద్ద మనుషులు. నాకు రమణయ్య వాళ్ళు వచ్చింది నా కాడికి ముందు రమణయ్య వాళ్ళు నాకు ఇప్పించదురా నేను ఏమైనా చెప్తాను. నేను అసలు ఈ ఉదయం తాలూకాలో ఉండడు అవతల మీరు బాగా రాజులు ఇద్దరు ఒక్కొక్కరు కిరీటాలు పెట్టుకుందరు నేను పోతే అని చెప్పి కూడా చెప్పాను. వాళ్ళు అట్టగాదంట ఓటు నేను వేయించాలంట. వాళ్ళకి వేయిస్తే చాలంట. ఎందుకు వేయిస్తామో ఇస్తారు. నా శక్తికు నేను పోరాడతా. నా చేతనైతే నేను ఈ ఓటు తెలుగుదేశం నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.